హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నేను ఈస్ట్ గోదావరి అమ్మాయిని చెప్పేసి. ఈస్ట్ గోదావరిలో అట్ల తద్ది ఏ విధంగా చేసుకుంటారో ఈ వ్లాగ్లో చూసేయండి. ఇక్కడైతే అమ్మవారికి వచ్చేటప్పుడు ఇలా అయితే పండుగలు చేస్తూ ఉంటారు. ఈస్ట్ గోదావరిలో ఏ జాతర అయినా ఈ వేషాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఈ వ్లాగ్లో ఎలా అయితే ఉన్నాయో మీరు కూడా చూసేసేయండి. ఇక్కడ అమ్మవారి శక్తి స్వరూపాలు, దాంతోపాటు రీసెంట్గా వచ్చిన కాంతార మూవీలో ఆ గెటప్ని కూడా వేశారు. ఇంక ఇక్కడ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఎలా ఎంజాయ్ చేసామో అట్లయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో మీరు మొత్తం చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా అట్ల తద్దిలో వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఆడపిల్లలందరూ కూడా గోరింతకు పెట్టుకోవాల్సిందే. ఇంకా అట్ల తద్దికి అయితే కోన్ కట్ట పెట్టుకోము, మోస్ట్లీ అయితే ఈ గోరింతాకునే పెట్టుకుంటారు. ఇంకా చాలా వరకు అమ్మమ్మ చెప్తూ ఉండేది, అట్ల తద్దికి గోరింతాకు కూడా అమ్మగారి ఇంటికి వెళ్తుంది, అందుకే పండడం కూడా బాగా పండుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలాగైతే ఈ గౌరీ పూజ కాబట్టి ఎక్కువగా పుట్టింట్లోనే చేసుకోవాలని చెప్తూ ఉంటారు. అందుకే ఎక్కువ శాతం ఈస్ట్ గోదావరిలో పెళ్ళైన అమ్మాయిలందరూ కూడా పుట్టింటికి వచ్చి ఈ గౌరీదేవి అట్ల తద్ది చేసుకుంటారు. దాంతోపాటు ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా కనిపించేవి గరగల ఆట అంటాము. గరగలు అంటే అమ్మవారి శక్తి స్వరూపాన్ని ఇలా గరగలుగా పెట్టి నాట్యం చేస్తూ ఉంటారు. ఇది కూడా చూసేసేయండి మీరు. ఈస్ట్ గోదావరిలో ఏ సంబరాలు జరిగినా, ఏ జాతరలు జరిగినా కూడా ప్రతి ఒక్కరు ఎవరో ఒకరి మీదకి అమ్మవారు గ్రామ దేవతలు వస్తూ ఉంటారన్నమాట. అలా గ్రామ దేవతలు వచ్చిన వాళ్ళైతే వాళ్ళు అమ్మవారి మీదకి వస్తుంది కాబట్టి వాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు. ఇక్కడ గరగలు అయితే ఎవరైతే ఆడిస్తున్నారో వాళ్ళు ఒక చిన్న కోడిపిల్లని అయితే పట్టుకుని ఆడిస్తూ ఉంటారు. ఎవరైతే అమ్మవారు వచ్చారో వాళ్ళైతే అమ్మవారు ఆ కోడిపిల్లని అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నమాట. చూసారా, అమ్మవారు వచ్చిన ఆవిడ ఇంకా నోటితో తలకాయని వాటిని వేరు చేస్తుంది కోడి పిల్లని. దాని తర్వాత తెల్లారిపోయిన తర్వాత అట్ల తద్ది ఉండేవాళ్ళు ఖచ్చితంగా 4ంటికి భోజనం చేయడం జరుగుతుంది. వాటిలో పప్పు, కర్రీ, అలాగే అసలు ఖచ్చితంగా ఉండాల్సింది గోంగూర పచ్చడి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఆ రోజైతే నేను, అత్త, మా మావయ్య కూతురు, సత్య అందరం కలిపి అట్ల తద్ది ఉండడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా సాయంత్రం నుంచి తెల్లారిన తర్వాత నుంచి సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోము, వాటర్ కూడా తీసుకోము అన్నమాట. ఇంక మళ్ళీ 4ంటికి మళ్ళీ స్నానాలు చేసి బ్రష్ చేసుకున్న తర్వాత అప్పుడు పూజ చేసుకోవడానికి అయితే బయలుదేరుతాము. ఈరోజు తెల్లవారుజాముంది అట్లది కదా, సో ఫుడ్ తినేసి ఇంకలా తెల్లారితో ఉంది. అప్పుడే పూలు మొగ్గలు పోస్తూ ఉన్నాయి తెల్లవారుజాము కదా.
మంచి మంచి పడతారు. గోరంతా పెట్టుకున్నా కదా. ఇదొక మందారం. ఇదొక పువ్వు. ఇదే స్నేక్ ప్లాంట్. గోరింటా చెట్టు. మల్లెపూలు. ఇప్పుడు ఇరుస్తున్నా. పొద్దునే కదా మంచిగా పూలు పూస్తూ ఉంటాయి. చూసారా, ఇంకా విచ్చుకుంటూనే ఉన్నాయి పూలు ఎంత మంచిగా ఉన్నాయి చూసారా. ఇవన్నీ దగ్గర 5-6 రకాల పూలు అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. అన్నీ ఇంకా విచ్చుకుంటూ ఉన్నాయి. ఇప్పుడే ఫుడ్ తినేసి కూర్చున్నాము. ఇంకా ఎన్ని మొక్కలు చివరి వరకు, మొక్కలు. ఇదంతా స్పేషియస్గా ఉంటుంది. ఇంకా మీకు తద్దులు అనగానే మాకు ఇలా జాజాల బుట్టలు ఉంటాయి. చిన్నప్పుడైతే తాటాకులు ఇస్తే కనుక పెద్దవాళ్ళు అల్లి ఇచ్చేవారు. ఇప్పుడైతే కనుక ఒక 10 రూపీస్ బుట్ట చొప్పున అయితే అమ్ముతున్నారు. మేము మోస్ట్లీ ఇలా బుట్టలు తీసుకుని నవధాన్యాలు అన్నీ కూడా 1 వీక్ ముందే ఇసుకలో అయితే మేము జల్లుతూ ఉంటామన్నమాట. అప్పుడు మనకి ఇలాగా నవధాన్యాల నుంచి మనకి ఇలా మొలకలు వస్తాయి. ఇవి మనకి ఖచ్చితంగా పూజ చేసుకున్నప్పుడు పెట్టుకోవాలనేది ఆచారం మాకు ఎప్పటి నుంచో ఉంది అన్నమాట. ఈస్ట్ గోదావరిలో అందరూ ఖచ్చితంగా ఇదే ఫాలో అవుతూ ఉంటారు. మీరు కూడా ఈ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారా లేదా కనుక కమెంట్ చేయడం మర్చిపోకండి. ప్లేస్ అంత బాగుంది. ప్లేస్ అంతా పొద్దున్నే ఇంకా ఉపవాసం ఉన్నాం కదా. ఇంక ఇక్కడ అట్ల సర్ది ఎలా ఉంటుందో మీరు చూద్ది కానీ బ్లాగ్లో. సో అన్ని మొక్కలు, పూల మొక్కలు, ఇవన్నీ అన్ని పూల మొక్కలు, అన్ని ప్లేస్. ఈస్ట్ గోదావరిలో మీకు ఏంటంటే ఇక్కడ మధ్యలో పెంకుటిల్లు కనిపిస్తూ ఉంటాయి కదా, అలా పల్లెటూరు సైడ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మనకి విజయవాడలో ఎక్కువగా బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అందుకే పల్లెటూరు వచ్చినప్పుడు ఆ ట్రెడిషన్ చూడండి. ఎర్లీ మార్నింగ్ 5:30కే ఎంత వెలుతురుగా ఉందో. ఇంకా 5:30కి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఇంకా 5:30కి మాది భోజనం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే అట్ల దద్దికైతే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. అయితే నైటే పిండి రుబ్బేసుకుని వరిపిండి అవి కలుపుకుని ఉంటాము. ఇంకా మధ్యాహ్నం స్టార్ట్ చేస్తామన్నమాట బెల్లపట్లు వేసుకోవడానికి. సో ఆ బెల్లపట్లు వేయడం కోసం అయితే వాటికి బెల్లం తురిమి వాటిని వేస్తూ ఉంటాము. చూడండి ఎంతెంత క్వాంటిటీతో వేయాలనేది మా అత్త చెప్తుంది. చూడండి. చెప్పతే చెప్తున్నా పిండి కలుపు. హైలైట్ మీ అమ్మే.